నమస్తే. తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి వ్యవహారం ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మొత్తం కస్టడీలో భాగంగా సస్పెండ్ అయినటువంటి డిఎస్పి ప్రణీత్ రావు అన్ని విషయాలు చాలా కూలంకషంగా విచారణ బృందంకి సంబంధించినటువంటి అధికారులకు వెల్లడించాడు. ఇప్పుడు ఇది చాలా కీలకమైనటువంటి చర్చగా మారింది. ఏదైతే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకొని ఈ కేసును ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అడిషనల్ ఎస్పీలను అరెస్ట్ చేశారు. ఇంకా త్వరలో చాలామంది అరెస్ట్ కాబోతున్నారు అనేది మాత్రం ఎక్కువగా పోలీస్ వర్గాల్లో వినిపిస్తుంది. విచారణలో భాగంగా ప్రతి విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ప్రణీత్ రావు. మొదట్లో కొంత సహకరించినప్పటికీ అధికారులు అడిగినటువంటి తీరు మొత్తానికి ఓపెన్ కావాల్సి వచ్చింది ప్రణీత్ రావు. ఇలాంటి సందర్భంలో ఏదైతే హార్డ్ డిస్క్లు కానీ ఇతర ఎక్విప్మెంట్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వాటి అనంతగిరి అడవుల్లోనూ మూసీ నదిలో పడేశాడు. వాటి శకలాలను కొన్ని స్వాధీనపరుచుకున్నారు. కానీ దాన్ని ఎక్కడా కూడా దాంట్లో ఉన్న డేటాను తీయడానికి అవకాశం లేకుండా చాలా తెలివిగా వ్యవహరించాడు ఈ ప్రణీత్ రావు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు వినిపిస్తుంది ఏంటంటే మొత్తం దీనికి సూత్రధారిగా పాత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తి ఎస్ఐబిలో మాజీ చీఫ్ ఐపీఎస్ ప్రభాకర్ రావు. ఆయనే చాలా కీలకంగా వ్యవహరించారు. అందుకే ఈ కేసులో A1గా ప్రభాకర్ రావుని చేర్చారు, A2 ప్రణీత్ రావు. ఇలాంటి సందర్భంలో వీరికి సహకరించినటువంటి ఓ ఛానల్ ఎండీని కూడా నిందితుల జాబితాలో చేర్చారు. ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభాకర్ రావు అలాగే ఆ ఛానల్ ఎండీ శరణ్ రావు ఇద్దరూ కూడా పరారైనట్లే. వారిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. విదేశాల్లో ఉన్నారు. వారిని త్వరలోనే రప్పించడానికి పోలీస్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎవరెవరు వాట్సాప్ చాటింగ్ బయటికి తీశారు. ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైనటువంటి పరిణామం కింద మారింది. తెలుగు సినీ పరిశ్రమలోని ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఇలాంటి సందర్భంలో ఏదైతే తీవ్రవాదం, ఉగ్రవాదం, అసాంఘిక కార్యకలాపాల గురించి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వ్యవస్థల గురించి పనిచేయాల్సినటువంటి ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వారి సొంతానికి వాడుకున్నారు అనేదైతే ప్రధానంగా నిర్ధారణ అయ్యింది. ఎవరైతే ఇప్పుడు అడిషనల్ ఎస్పీలుగా భుజంగరావు, తిరుపతన్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిని కస్టడీ కోరుతూ త్వరలో పిటిషన్ వేయబోతుంది సిట్, ఈ విచారణ బృందం. ఇలాంటి సందర్భంలో ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఓవరాల్గా ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది. ఇప్పటివరకు పోలీస్ వర్గాల ద్వారానే ఇదంతా జరిగినట్లు మనకు తెలుస్తుంది. కానీ దీని వెనుక చక్రం తిప్పినటువంటి వ్యక్తి గులాబీ పార్టీలో కొంతమంది ఉన్నారు. మరి వారి సంగతి ఏంటి అనేది ఎక్కువ వినిపిస్తుంది. వారి వివరాలు కూడా ప్రణీత్ రావు చెప్పాడని, దానికి సంబంధించి పోలీసులు గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారంటే వారు ఎక్కడ అలర్ట్ అయి ఈ ప్రభాకర్ రావు అలాగే శరణ్ రావు వీళ్ళు ఉన్నారో వీళ్ళలా పరారీ అయితే పరిస్థితి ఏంటి, కాబట్టి ఒక్కసారిగా మెరుపు దాడి చేసి వారిని పట్టుకోవాలి అనే దాంట్లో పోలీసులు ఉన్నారు. మొత్తం అసలు ఎప్పటి నుంచి ఎంతమంది ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసింది అన్ని వివరాలను వెల్లడించేశాడు. మొత్తం ఒక రకంగా చెప్పాలంటే మొత్తం చెప్పేశాడు ఈ వ్యవహారానికి సంబంధించి. ఇలాంటి సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు త్వరలోనే చోటు చేసుకోబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్లో పనిచేసినటువంటి పోలీస్ అధికారులు అడ్డంగా బుక్ అవ్వక తప్పదు.
ఇప్పుడు ఈ భుజంగరావు తిరుపుతన్నల మాదిరిగా. ఇలాంటి సందర్భంలో ఇప్పటికే ఎస్ఐబిలో ప్రణీత్ రావుతో పనిచేసినటువంటి 30 మంది ఉన్నారు. ఆ 30 మందిని కూడా విఆర్లో పెట్టారు. అంటే ఎక్కడా కూడా వారికి పోస్టింగ్ ఇవ్వాల. ఆ 30 మందిలో 30 మంది అక్రమాలకు పాల్పడినట్లు కాదు, కానీ పోలీసులు మాత్రం అనుమానిస్తున్నారు. కాబట్టి వారిని ఇప్పటికే విచారించారు. వారి దగ్గర నుంచి స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు. మరొకసారి విచారించాలి. ఎందుకంటే ఒక్కొక్కరిని విచారిస్తే దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు ఇంకా లోతుగా మనం డీటెయిల్డ్గా నివేదిక తయారు చేయొచ్చు అనేది ప్రధానమైనటువంటిది. సో ఇలాంటి సందర్భంలో అసలు ఏం చేశారు? ఒక్క రాష్ట్రానికే పరిమితమైందా? విదేశాలకు సంబంధించినటువంటి కాల్స్ను కూడా రికార్డ్ చేశారా? ఎందుకనంటే వీరు వాడినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎక్విప్మెంట్ చాలా కాస్ట్లీ. దానికి సంబంధించి రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ బృందం కొంతమంది, ముఖ్యంగా ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో కొంతమంది ఫారిన్ టూరిల్లర్, ఇతర దేశాల్లో ఏ రకమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది, ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి మొత్తం ఓవరాల్గా వ్యవహారం, ఎక్కడైనా సరే ఇంటెలిజెన్స్ వ్యవస్థలో దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అనేది ఉంటుంది. కాకపోతే ఎవరిది? మావోయిస్టులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు, ప్రభుత్వ విధానాలకు అడ్డుపడి వారిని రెచ్చగొట్టే విధంగా ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ సమాచారాన్నంతా సేకరించి ప్రభుత్వానికి అందజేయాలండి. ఇది వారి పని. కానీ ఆ పని చేయలే. ఎవరితో మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి ఇంటికి ఎవరు వెళ్ళారు? ఎంతసేపు కూర్చున్నారు? ఏం చేశారు? ఇది వారు బయటకు వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడారు? వారి మధ్య జరిగినటువంటి చాటింగ్ ఏంటి? ఈ రకమైనటువంటి వాటి మీద నిఘా పెట్టారు. అడ్డంగా దొరికిపోయినట్టే చెప్పాలి. ఎందుకనంటే ఒక నమ్మకమైనటువంటి అధికారులుగా ఇంటెలిజెన్స్ వ్యవస్థలో పెట్టినప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించి స్టేట్ వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి పనిచేయాలి. అది చేయకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అక్రమాలకు పాల్పడ్డారంటే వీరిని ఏమనాలి? ఇలాంటి సందర్భంలో ఇప్పటికీ 3 అరెస్టు. 1 ప్రణీత్ రావు, 2 భుజంగరావు, 3 తిరుపుతన్న. అంటే కాకి డ్రెస్ వేసుకొని కీచకంగా వ్యవహరించారు, అక్రమాలకు పాల్పడ్డారు, ఇష్టారాజ్యంగా ఏది పడితే అది చేసేసారు. ఒక రకంగా చెప్పాలంటే అంటే ఒక భయం అనేది లేదు. ఎందుకుంటుంది? అధికారంలో ఉంది మా వాళ్ళు, మరి పైన ఉన్నటువంటి బాస్ మనవడే, మా కులమే. ఈ రకమైనటువంటి ఈక్వేషన్స్తో, రకరకాల కాలిక్యులేషన్స్తో ఈ రకమైనటువంటి పనికి పూనుకున్నారు అంతా కలిసి. మొత్తానికి వ్యవహారం బయటపడింది కాబట్టి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి నివాసానికి అతి సమీపంలోనే ఒక వ్యవస్థనే నడిపించారంటే ఏ స్థాయిలో మానిటరింగ్ చేశారు గులాబీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఇటువంటి సందర్భంలో దీన్ని చాలా ముఖ్యమైనటువంటి ఇష్యూగా భావిస్తుంది తెలంగాణ సర్కార్. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే ఎవరిని కూడా వదలకూడదు. దీనికి సంబంధించినటువంటి మొత్తం వివరాలన్నీ బయటికి లాగండి. ఇంకేం చేశారు. సో మొత్తానికి భుజంగరావు అలాగే తిరుపతన్నలను కూడా కస్టడీలోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకుంటేనే చాలా విషయాలు బయటకు వస్తాయి. జైల్లో ఉంటారు కొన్నాళ్ళు, బెయిల్ వస్తుంది, బయటకు వస్తారు, షరా మామూలే. ఎక్కడ దిగిన పోస్టింగ్ వస్తుంది, మళ్ళీ కాకి బట్టలేస్తారు. సో ఇలాంటి సందర్భంలో వారిద్దరిని కూడా కస్టడీలోకి తీసుకుంటే వారికి సపోర్ట్ చేసిన వారు ఎవరు? వారికి ఆదేశాలు జారీ చేసింది ఎవరు? అటు అధికారులు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, ఇటు పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు. అవన్నీ బయటపడతాయి. ఇది ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. మొత్తానికైతే ఈ కస్టడీలో భాగంగా ఆదివారం సాయంత్రం వరకు పోలీసుల కస్టడీలో ఉన్నాడు ఈ మిస్టర్ ప్రణీత్ రావు. సో ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలని వెల్లడించాడు. దానికి సంబంధించి ఆ వివరాలను, ఆ ఆధారాలను బట్టి మరిన్ని కేసులు నమోదు చేయటం, కొంతమందిని నిందితులుగా చేర్చడం జరుగుతూ వస్తుంది. ఈ జాబితా A5, A6తో కాదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది.